అడిసిమల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మనకి క్రికెట్ మ్యాచ్ జరుగుతా ఉంటది. అప్పుడో వికెట్ పడినట్టుగా ఇప్పుడు ఎలక్షన్ల ముందు వారానికి ఒకళ్ళు చొప్పున డీజీపీ మన ఎలక్షన్ కమిషన్ మారుస్తుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి గారు అవుట్. ఎవరు వస్తారో ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. ఇంకా వారమే ఉంది ఎన్నికలకి ఖచ్చితంగా. ఇప్పుడు డీజీపీని మార్చడం వల్ల అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి, ఎలా చూస్తున్నారు సార్ మీరు? మామూలుగానే వీళ్ళు ఎప్పుడో మార్చాలండి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉంది ఇక్కడ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి చేసి వాళ్ళ పార్టీ నాయకులు చేసి అరాచకాలు, వాళ్ళు బూట్లలాగే అధికారులు చేసి దుర్మార్గాలు ఇవన్నీ కూడా కళ్ళు మూసేసుకున్నారు. అసలు చీఫ్ ముందు డీజీపీ కంటే డీజీపీ డమ్మీ అండి. రాజేంద్ర రెడ్డి గారు ఇన్ఛార్జ్ డీజీపీ, రెగ్యులర్ డీజీపీ కాదు. పైగా ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగా పెట్టి ఆ పక్కన సీతారామాంజనేయులు ఉన్నాడు, పిఎస్ఆర్ అంజన్. అతనే ఎవరు నడిపి కూడా అంతానే. ఆ వికెట్ తీస్తారు, అది మంచిదే. అక్కడ మంచి కత్తిలాడు వచ్చాడు ఇంటెలిజెన్స్ చీఫ్. అతను రావడం జిల్లా ఎస్పీని అందరికి పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చాడు, మీరు ఓవర్ యాక్షన్ చేస్తే దోమ తీరిపోతే రియాక్షన్ డిఫరెంట్ గా ఉంటది, ఏం మొహమాటం ఉండదు, ఎవరి మీద కంప్లైంట్ వచ్చిందో వాళ్ళు ఇంటికి పంపించేస్తామని చెప్పాడు. దాంతో కొంచెం పర్లేదు. ఆ మెసేజ్ వాళ్ళకి మా కాజా తగిలింది, మేము కాజా తిన్నామని అప్పుడే చెప్పరు కదా, వాళ్ళు మెల్లమెల్లగా చెప్తారు కింద స్థాయి వరకు. అంచేత ఇప్పుడు ఇంకా డిఎస్పీలు సిఏలు మా వాళ్ళు వెనకాల ఉన్నారు కదా, ఓవర్ యాక్షన్ చేసి కూడా అందరూ కూడా వాళ్ళు తెలియడానికి 2 రోజులు పడితే ఈ లోపల డీజీపీని లేపేశారు. ఆ డీజీపీని పక్కతో వచ్చేటప్పటికి వాళ్ళకి అర్థమవుద్ది, ఓహో ఇదేం తేడాగా ఉందిరా బాబు, బ్రహ్మాండం అంటుంటాడు ఇదేంటి తేడాగా ఉంది అని అంటాడు చూడు, అలాగా వాళ్ళు అనుకుంటారు. అనుకుని కొంచెం వాళ్ళ దారిలోకి వస్తారు. ఏమి లేదు, న్యూట్రల్ గా పనిచేస్తే చాలండి. వాళ్ళ దగ్గర ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కొనిపాడేసిన వాళ్ళు డిపార్ట్మెంట్ ని కూడా కొనిపాడతారు. వాళ్ళు ఎక్కడికాడ ప్రతి స్టేషన్ కి నిలబడతారు పట్టుకెళ్తే. ఊరికే పైకి ఏదో చెప్తారు కానీ ఒక మూట పాడతారు. ఏం చేస్తారు, అక్కడ ఉన్న స్థాయి వాళ్ళ డిజిగ్నేషన్ బట్టి వాళ్ళకి ఓట వెళ్ళిపోతుంది అంతే. మంచివాడు ఎవడన్నా ఉంటే ముట్టుకోకూడదు అనుకున్నవాడు తీసుకోవడం, మిగతా వాళ్ళు తీసేసుకుంటారు. ఉత్తరవత చేదా ఎవరికన్నా అలాగే లైన్ లో పెట్టుకుంటారు. కాబట్టి డబ్బులు తిన్న పాపం ఏదో ఒకటి చేయాలని చేస్తూ ఉంటారు. వాళ్ళ మనసుల్లో ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అంటే వికారం వచ్చింది. పోలీసులు మాత్రం మనుషులు కదా, వాళ్ళు ఏమైనా చంద్రమండలం నుంచి వచ్చారా? వాళ్ళకి సోపు లక్ష సోపు మీకు నాకు వాళ్ళు ఒకటే రేటు కదా. పోనీ వాడు బెదిరించి చూపిస్తాను కూడా ఉంటుంది. అక్కడ ఏ బండి మీద నల్లి కొడితే లైసెన్స్ లేదంటే 100 రూపాయలు లాగేయగలడు, కానీ కిరాణా కొట్లోకి వెళ్ళి లక్ష సోపు బూట్నేమంటే ఇవ్వడు కదా. ఏంటండి, ఒక కేజీ పంచదార మీకెంతో ఆయనకి అంతే, లీటర్ పెట్రోల్ మీకెంతో ఆయనకి అంతే. కాబట్టి మనకి ఏ రకంగా ఈ సీట్లు పోతుందో అతనికి అలాగే ఈ సీట్లు పోతాయి. మనకన్నా ఇంకా అతని కష్టం కొన్ని విషయాలు. కాబట్టి వాళ్ళకి కూడా బాధ, మధ్య తరగతే కదా వాళ్ళు కూడా. ఉద్యోగాలు జీతం మీద ఆధారపడినవాడు, పై సంపాదన ఉన్నవాడు ఇప్పుడు సంపాదించిందంతా సారాకి, కష్టపడిందంతా తొలగిపోతున్నాడు. వాళ్ళకి భయం వచ్చిందంటే సారాకి మందుగా అడిగిపోద్ది వాళ్ళకని, ఈ దుర్వ్యసనాలకి. ఇల్లు మాత్రం జీతం డబ్బులతో గడవాల్సిందే. కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ఏమైనా చీఫ్ సెక్రటరీని మార్చుంటే బాగుండేది. ఎందుకంటే అతను నేరం చేశాడు. ఈ పెన్షన్ల విషయంలో మిగతా దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎంత కొమ్ము కాసినా అది తన కుల బుద్ధి చూపించుకున్నాడు అనుకోవచ్చు. అది కులగజ్జి ఉందలే, అటు దువ్వని పెట్టుకున్నా గోకున్నా తీరట్లేదులే అనుకోవచ్చు. కానీ ఈ ముసలోళ్ళు ఏం పాపం చేశారు, వృద్ధులు వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాంక్ వెళ్ళాలా న్యూసెన్స్. పైగా వెనకాలే వీళ్ళు వెళ్ళిపోయి చంద్రబాబు బుద్ధులేదు సిగ్గులేదు వీళ్ళకి. వాళ్ళు చీ అంటున్నారు, వాళ్ళు కాంట్రీ చుమ్మేస్తున్నా కానీ సిగ్గు లేకుండా వెళ్ళి ఇలాంటి ఇది మరీ అంత నీచానికి దిగజారకూడదండి. మనుషులు చావుల మీద మనుషులను ఇబ్బంది పెట్టేసి నువ్వు సహకారం చెయ్యి, ఎన్నాళ్ళు చేసావు చాలు. ఎలక్షన్ల ముందన్న ఈ 40 రోజులను కరెక్ట్ గా ఉండి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మాక్సిమం చేయాల్సినంత చేసాం, ఇంకన్నా మేము చేయలేమని చెప్పాల. అంతకు మించి వాళ్ళు ముందుకు పోకూడదండి తప్పు చేసేటప్పుడు. రాజేంద్రనాథ్ రెడ్డి గారి ప్లేస్ లో ఎవరిని పెట్టినా కానీ వాళ్ళకి కరెక్ట్ గానే పనిచేస్తారు. ఇతను సొంతోడు వచ్చాడు ఏముంటదండి. ఈ డబ్బులు పంపిణీ, మద్యం పంపిణీ మీద డెఫినెట్ గా పోలీసులు అందరూ రెడీగా ఉన్నారు. నేను ఏమనుకుంటున్నానంటే ఇది అఫీషియల్ గానీ అన్అఫీషియల్ గానీ ఏం చేస్తారంటే చాలా విసుగుపోయి ఉన్నారు కార్యకర్తలు కానీ, వాలంటీర్లు కానీ, వాళ్ళ స్థానిక నాయకులు కానీ. వైసీపీ వాళ్ళు ఈ డబ్బులు ఎప్పుడు పంచుతాడని ఆవురుగా ఉన్నారు మొత్తం దుబ్బెత్తానికి. ఈ పోలీసు వాళ్ళు కూడా ఏదో దొరికితే బాగుంటారు, పెద్ద మూట దొరికిందని సగం లాగేస్తారు అందులో ఉంటాడు. మిగతా సగం ఈ వాలంటీర్లు వాళ్ళు లాగేస్తారు. కాబట్టి ఈ నాయకులు అంతకన్నా ముద్రలు కదా వాళ్ళు పంచిపెడతామే మానేద్దాం అనుకుంటున్నారు. ఈ ఎలాగ పోయేలాగా ఉంది కదా. మనం అందరం అనుకున్నాం భయపడాల్సిన పని లేదు, డబ్బులు పంచేస్తాడేమో, అరాచకం చేస్తాడేమో, నీ భయపడాల్సిన పని కూడా లేదనుకుంటున్నాం ఒక రకంగా ఆలోచిస్తే.
ఎందుకంటే జనాలు వన్ సైడ్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఆ క్యూలో ఉన్న 100 మంది ఉంటారండి. ఎవడో ఒకడు రౌడీగాడు వచ్చి గొడవ చేస్తాడు, అందరూ తిరగబడి కొట్టేస్తే ఏం చేస్తాడు? పోనీ ఒకవేళ ఆ, మొన్న సీఎం రమేష్ మీద దాడి జరిగింది, అలాగే ఎవరి మీద దాడి చేద్దాం భయపెడదాం అనుకుంటే మనోడు ఆడు వికెట్లు వేసిపోతుంది. సీఎం రమేష్ మీద దాడి జరిగింది, మనోడు డీజీపీ వికెట్లు వేసిపోయింది. ఏవైనా ఎలక్షన్ కమిషన్ మాత్రం చాలా లేట్ చేసింది. ఇది ఇంకో 15 రోజులు 10 రోజులు ముందు చేసి ఉంటే సిఎస్ని డీజీపీని ఇలాంటి వాళ్ళందరినీ మార్చి ఒక హెచ్చరిక పంపించి ఉంటే చాలా కొంతమంది చనిపోయారు, కొంతమంది దాడులు జరిగినాయి. ధర్మవరంలో దాడి జరిగింది, అనకాపల్లిలో దాడి జరిగింది, అక్కడ బందర్లో జరిగింది, అక్కడ ప్రకాశం జిల్లాలో జరిగింది, అనంతపురంలో ఇలాంటివన్నీ కొంచెం అరికట్టడానికి వీలుగా ఉండేది. వీళ్ళ మనుషుల ప్రాణాలు లెక్కలేదండి. వీళ్ళకి ఇలాగా అడ్డగోలుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార పార్టీ కొమ్ము కాసే అధికారం ఎవడైనా సరే గాడితో సమానం. కానీ గాడిది కూడా బాధపడుతుంది, ఏంటి నేను ఎంత కష్టపడి పనిచేస్తాను నా యజమానికి, కానీ ఏ రోజు కూడా నేను ఏళ్ళలాగా పక్కదారి పట్టను, నేను నా చెప్పిన పని నేను చేసుకుపోతాను ఎంత కష్టమైనా కానీ, ఇదేంటి బాబు నా ఆడుతున్నాను పోతున్నావు అని చెప్పి బాధపడతా నాకు ఫోన్ చేస్తారు రాత్రి. చూద్దాం సార్ ఏమవుతుందో. మొత్తానికి ఇంకా వారం రోజులే ఉంది. మరి ఇంకేమన్నా షాకులు చూడాలో లేదా ఇదే ఆఖరి ట్విస్ట్ మరి. ధన్యవాదాలు సార్.